జరగకుండా చేయడం కోసం కూడా మళ్ళీ కుట్రలు చేయడం. బహుశా ఇది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఇక్కడనే అమలు చేస్తామన్న ఈ రాష్ట్రంలోనే ఈ సమస్య ఎదురైంది. ఇతర రాష్ట్రాల్లో ఇంత తీవ్రాలు లేదు. ఎగ్జాంపుల్, పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. హర్యానాలో కూడా కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నది. హర్యానాలో ఒక 10 రోజుల ముందు కమిటీ వేశారు. 10 రోజుల కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టునే కేబినెట్ ఆమోదించింది. ఆ రిపోర్టే అమలు జరుగుతుంది. అంటే వర్గీకరణ అమలు చేయాలన్న కాడ చిత్తశుద్ధి ఉన్న కాడ 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేశారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం కూడా వారం 10 రోజుల ప్రక్రియ. తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్టుగానే కనిపిస్తున్నది. అందుకు సాక్ష్యం మొన్న ఏకసభ్య కమిషన్కు నేను గుంటూరులో వినతిపత్రం ఇచ్చాను. వినతిపత్రం ఇచ్చిన తెల్లారి, కమిషన్ రిపోర్ట్ అయితే రాలేదు కదా ఇంకా, వినతిపత్రం ఇచ్చిన తెల్లారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక పని మీద దళిత మాదిగపల్లెకి వెళ్ళాడు. పెన్షన్ లేదు ఇవ్వడానికి వెళ్ళాడు. దళిత మాదిగపల్లెకి వెళ్ళాడు తెల్లారి. వెళ్ళి అక్కడ ఉండబడే ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఆడ చదువుకుంటున్న అమ్మాయిలతో పిల్లలతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు బాగా చదువుకోండి, త్వరలోనే వర్గీకరణ చేయబోతున్నా నేను అన్నాడు. మీరు బాగా చదువుకొని పైకి రండి, త్వరలోనే వర్గీకరణ చేయబోతున్నా చెప్పేశాడు. ఇది అందరికి వైరల్ అయిపోయింది, పేపర్లు కూడా వచ్చేసింది. అంటే అక్కడ ఎలాంటి నోటిఫికేషన్లు కొత్తగా లేవు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన విషయంలో కూడా ఎక్కడ కూడా ఉద్యోగం ఒక భర్తీ చేసినట్టు దాఖలాలు కూడా కనిపించలేవు. అంటే అక్కడ పెద్ద నష్టం లేదు, ప్రక్రియ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. అక్కడ ముఖ్యమంత్రి సబండుకున్నట్టుగానే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఒక ఇంట్లోకి వెళ్ళి మాట్లాడిన రికార్డ్ మనకు బయటకు వచ్చేసింది. కర్ణాటక కూడా ఇంత తీవ్రంగా లేదు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఉద్యమాలు బలంగా ఉన్నాయి. కర్ణాటక విషయం చెప్తున్నా నేను. కర్ణాటకలో సిద్ధరామయ్య